అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది తెలియటెడ్ ఛానల్. సో 9th క్లాస్ బయాలజీలో పార్ట్ 2కి అందరికీ స్వాగతం. సో ఈ పార్ట్ 2లో మనం పార్ట్ 1లో అయితే మనం మనకి అంతర్జీవ ద్రవ్యజాలం వరకు అయితే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం మిగతా కాన్సెప్ట్ అయితే చూద్దాం. సో ఇక రెండోది వచ్చేసి మనకి గాల్జీ సంక్లిష్టం అండి. దీన్నే గాల్జీ కాంప్లెక్స్ అని పిలుస్తారు. దీన్ని కనుగొన్నది 1898 సంవత్సరంలో కమిల్లో గాల్జీ అనే వ్యక్తి ఈ గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మదర్శనంతో పరిశీలించాడనమాట. సో ఇక్కడ ప్రశ్న, కమిల్లో గాల్జీ పరిశీలించిన కణాంగానికి ఏమని పేరుంది? గాల్జీ సంక్లిష్టం. సో గాల్జీ సంక్లిష్టాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1898. గాల్జీ సంక్లిష్టాన్ని పరిశీలించడానికి ఏ పరికరాన్ని ఉపయోగించారు? సంయుక్త సూక్ష్మదర్శనం అండి. చూడండి, సరళ సూక్ష్మదర్శిని వేరు, సంయుక్త సూక్ష్మదర్శిని వేరు. అంతేకాకుండా వాటిలో ఉన్న ఇతర భాగాలను ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే స్పష్టంగా పరిశీలించగలమని ఇచ్చారనమాట. ఇక దాని యొక్క గాల్జీ సంక్లిష్టం మనం చూసినట్లయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇందులో మనకి సంచులు వంటి నిర్మాణం ఉంటాయి, మధ్య మధ్యలో కోశాలు వంటి నిర్మాణం ఉంటాయి, చాలా వరకు మధ్యలో ఖాళీ ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని కుహరము అని పిలుస్తామండి. సో మానవ శరీరంలో ఎక్కడైనా సరే ఖాళీ భాగం ఉంటే దాన్ని కుహరం అంటాము. అయితే ఈ గాల్జీ సంక్లిష్టంలో ఉండే ఖాళీ భాగం కాబట్టి గాల్జీ సంక్లిష్ట మధ్య కుహరం అని పిలుస్తాం అనమాట. సో ఇందులో ఏముంటుంది, ఇది ఎలా ఏర్పడుతుంది ఒకసారి అయితే చూద్దామండి. ఈ కణాంగాలు అనేక త్వచాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి కూడా తిత్తులు కలిగి నాళాల మాదిరిగానే ఉంటాయి. మధ్య కుహరం చుట్టూ ఏకత్వచపు పొర కప్పి ఉంటుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అంతర్జీవ ద్రవ్యజాలం మాదిరిగానే ఇవి కూడా అనేక నాళాలతో నిర్మితమై ఉంటాయి అన్నమాట. మధ్యలో ఎక్కువగా సంచుల వంటి నిర్మాణం అయితే ఉంటాయి. ఈ సంచుల్లో మనం తిత్తులు అంటామని చెప్పడం జరిగింది. ఈ త్వచం సంచుల వంటి నిర్మాణాలను ఏర్పరచుకొని ఉంటుంది. వాటి చుట్టూ ద్రవంతో నిండిన కోశాలు అతికి ఉంటాయి. సో రైబోజోములలో ఉత్పత్తి అయిన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు గాల్జీ సంక్లిష్టాన్ని చేరుకుంటాయి. ఇక్కడ ప్రశ్న అండి, రైబోజోమ్లో సంశ్లేషణ చేసిన ప్రోటీన్లు అనేవి ఏ కణాంగానికి చేర్చబడతాయి అంటే గాల్జీ సంక్లిష్టానికి చేర్చబడతాయి. ఇక్కడ ఈ పదార్థాలు కొంత మార్పు చెందుతాయి. గాల్జీ సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకుంటాయి. అంటే గాల్జీ సంక్లిష్టాలు ముందుగా పదార్థాలను రవాణా చేసే ముందు కాసేపు స్టోర్ హౌసెస్గా పనిచేస్తారనమాట. ఇక్కడ నుండి పదార్థాలన్నీ ప్లాస్మా పొర వైపు కదిలి కానీ లేదా మరో కణాంగం వైపు కానీ లైసోజోమ్ల వైపు కానీ పంపబడతాయి. ఇక్కడ కొత్తదైతే రావడం జరిగింది, లైసోజోమ్స్ అండి. సో ఈ పదార్థాన్ని ప్లాస్మా పొరకి చేరుకున్న పిదప కణం నుండి స్రవించబడతాయి. కొన్ని సందర్భాలలో ఈ కణాంగాలు కణత్వచాలను పునరుత్పత్తి చేయడంలో కానీ మరమ్మత్తు చేయడంలో కానీ తోడ్పడతాయి. సో ఇక్కడ ప్రశ్న ఉంటుంది, సో కణాంగాలను పునరుత్పత్తి చేయడంలోనూ మరమ్మత్తు చేయడంలోనూ ఉపయోగపడే పదార్థాలు ఏవి అంటే ప్రోటీన్స్ అని చెప్తాం. ఈ ప్రోటీన్లు ఎక్కడి నుండి సప్లై చేయబడతాయి? గాల్జీ సంక్లిష్టం నుండి సప్లై చేయబడతాయి. వివిధ రకాల కణాలలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చూడండి, ఎంజైమ్లు కానీ హార్మోన్లు కానీ స్రవించేటటువంటి కణాల్లో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకో ఆలోచించండి అని ప్రశ్న వేశాడు అనమాట. ఎందుకంటే ఎంజైమ్ కానీ హార్మోన్ కానీ మనకి ఒక ప్రోటీన్ అని చెప్తాం అనమాట. సో ఈ ప్రోటీన్లు అనేవి మనకి గాల్జీ సంక్లిష్టం నుండే ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఎక్కడైతే హార్మోన్లు కానీ ఎంజైమ్లు కానీ స్రవించే భాగాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా లైసోజోమ్స్ అండి. సో ఖచ్చితంగా ఈ లైసోజోమ్స్ పైన ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఉంటాయన్నమాట. కణంలో కొన్ని రకాల ఎంజైమ్లకు కణంలోని అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉన్నప్పటికీ కణం నశించకపోవడం చాలా కాలం శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. చూడండి ఒకసారి, కణాంగాలలో అర్థమైందా, కణంలోని కొన్ని రకాల ఎంజైమ్లకు కణంలోని అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉంటుంది. అంటే మనం చెప్పడానికి కణంలో ఉండేటటువంటి పదార్థాలు అయినప్పుడు కూడా కణాన్ని నాశనం చేసే శక్తి ఉంటుంది, కానీ అవి ఇప్పుడు కూడా నాశనం చేయవు. ఎందుకో శాస్త్రవేత్త సందేహం వచ్చిందనమాట. కణద్రవ్యంలో అతి చిన్న రేణువులను పరిశీలించిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారనమాట. ఈ రేణువుల్లో వినాశకర ఎంజైమ్లు ఉంటాయి. అంటే లైసోజోమ్స్లో మనకి కణాన్ని నాశనం చేసేటటువంటి ఎంజైమ్లు ఉంటాయన్నమాట. ఈ ఎంజైమ్లు కణంలోని ఇతర భాగాలపై చర్య జరపవు. వినాశనం కావాల్సిన పదార్థాలు లేదా లైసోజోమ్స్కు రవాణా చేయబడతాయి. అంటే కణంలోకి కొన్నిసార్లు ప్రమాదకరమైన పదార్థాలు కానివ్వండి, విష పదార్థాలు కానీ చేరినప్పుడు ఆ పదార్థాలను లైసోజోమ్స్కి రవాణా చేయబడతాయి అన్నమాట. లైసోజోమ్ వాటిని జీర్ణం చేసుకుంటుంది. అప్పుడు లైసోజోమ్స్ పగిలి అందులో ఎంజైమ్ విడుదలై దానిని నాశనం చేస్తాయి. అంటే ఆ వినాశకరమైన పదార్థం కానీ
లేదంటే ఏదైతే హానికర పదార్థం ఉందో దాన్ని లైసోజోమ్స్ అనేవి నాశనం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్స్ని మనం ఏమని పిలుస్తామంటే స్వయం విచ్చిత్తి సంచులు లేదా సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్ అని అంటారు. ఇక్కడ ఒక ప్రశ్న అండి, చాలాసార్లు అయితే వస్తుంది ప్రశ్న, గుర్తుపెట్టుకుంటారు. స్వయం విచ్చిత్తి సంచులు లేదా సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని వేటిని పిలుస్తారు అంటే లైసోజోమ్స్ని పిలుస్తారు. ఇక తర్వాత వచ్చేది రిక్తికలు అండి. సో మొక్కల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. సో చూద్దాం దీంట్లో ఒకసారి. సో పరిశీలించేటప్పుడు కలబంద వంటి ఏదైనా రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోండి. కాండం నుండి పల్చని భాగాలు తీసుకుని నీటిలో ఉన్న వాచ్ గ్లాసులు వేయండి. తర్వాత సజల సాఫ్రనిన్, చూసారా ఇక్కడ రిక్తికలను పరిశీలించడానికి మనం వాడే పిగ్మెంటు సజల సాఫ్రనిన్. సో మైటోకాండ్రియా అయితే మనం జోనస్ బి గ్రీన్ అయితే వాడాం కదా. సో అదేవిధంగా మనకి కేంద్రకమయ్యేసరికి మిథైలిన్ బ్లూ వాడడం. ఇలా ఒక్కొక్క కణాంగానికి ఒక్కొక్క రంజనం అయితే వాడతాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. రిక్తికలను పరిశీలించడానికి వాడేది సజల సాఫ్రనిన్ అనమాట. వీటిని ఉపయోగించినట్లయితే మనకేమవుతుంది, కణంలో ఒక పెద్ద ఖాళీ ప్రదేశాలు అయితే కనిపిస్తాయి. ఈ ఖాళీ ప్రదేశాలనే మనం రిక్తికలు అంటాం అనమాట. ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు, అంటే చుట్టూ రసభరితం అంటే లోపల పూర్తిగా ఏదో ద్రవం నిండినటువంటి ఒక సంచులు అనమాట. జంతు కణాల్లో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి, వృక్ష కణాల్లో పెద్దవిగా ఉంటాయి. పరిణితి చెందిన మొక్కల కణాలు రిక్తికలు మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి వృక్షకణం తీసుకున్నట్లయితే దాదాపు మొత్తం స్థలాన్ని కూడాను రిక్తికలే ఆక్రమించి ఉంటాయి. ఇవి కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. కణంలో వచ్చేటటువంటి పీడనాలని ఇవి నియంత్రిస్తాయి అన్నమాట. ఓకేనా. వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి. సో కణాల్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే రిక్తికలు. కణాలు బల్లపరుపుగా ఉంటాయా అంటే ఒక ప్రశ్న వేశాడండి. కణాలను సూక్ష్మదర్శిని పరిశీలించినప్పుడు దాని ప్రతిబింబం బల్లపరుపుగా ఉన్నట్లు మరియు ద్విమితీయంగా ఉన్నట్లు కనిపిస్తాయి, అంటే 2 డైమెన్షన్లో కనిపిస్తాయి అన్నమాట. నిజానికి అవన్నీ కూడా మనకు ఒక తలంలో ఉన్నట్లే అనిపిస్తాయి. నిజానికి చూస్తే వాటికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, మందం అంటే ఎత్తులు కూడా ఉంటాయి. అంటే ప్రతి కణం కూడా మనం చూసేటప్పుడు 2D పిక్చర్ చూస్తాం, కానీ ఒరిజినల్గా చూస్తే అది 3D అనమాట. అంటే త్రిమితీయ వస్తువులుగా కనిపిస్తాయి అన్నమాట. ఇక సులభ పద్ధతుల ద్వారా మందాన్ని పరిశీలించవచ్చు. అంటే కణాల యొక్క మందం పరిశీలించడానికి కొన్ని సులభ పద్ధతులు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. మొక్క కణాన్ని పరిశీలించేటప్పుడు కొద్దిగా కాంతి దిశను మార్చి కణకవచంపై పడేలా చేసి పరిశీలించినప్పుడు కణం మందాన్ని గమనించవచ్చు. కాంతి తీవ్రతను తగ్గించే కొద్దీ త్రిమితీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు కణాల త్రిమితీయ చిత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది 3D అండి, ఇక్కడ పిక్చర్ అయితే కరెక్ట్గా లేదు. ఓకే. కణం అనేది కణాంగాలు అనేవి కూడా త్రిమితీయ ఆకారంలో ఉంటాయి, 3 డైమెన్షన్లో ఉంటాయి. ఇక తర్వాత మనం చూడండి ఒకసారి, కణాలు ఎక్కడి నుండి వస్తాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో సజీవులన్నీ కణాలతో నిమితమై ఉంటాయి. ప్రతి కణంలో కేంద్రకం ఉంటుందని కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనందరూ తెలిసిందే, కణాలు కలిస్తే వచ్చేది కణజాలము, కణజాలాలు కలిస్తే మనకేమొస్తుంది అవయవం వస్తుంది. అలాంటి అవయవాలు కలిస్తే అవయవ వ్యవస్థ వస్తుంది. అలాంటి అవయవ వ్యవస్థలు కలిస్తే జీవి ఏర్పడుతుంది. కాబట్టి బేసిక్ పార్ట్ ఏదంటే ఉందంటే అది సెల్ అని చెప్తాం, కణం అనమాట. 1838-39 సంవత్సరాల్లో మథియస్ జాకబ్స్ లీడెన్ మరియు థియోడర్ ష్వాన్ అనే 2 శాస్త్రవేత్తలు కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్లీడెన్ అండ్ ష్వాన్, 2 పేర్లు చెప్పాలి. అయితే స్లీడెన్ అనే వ్యక్తి వృక్ష శాస్త్రజ్ఞుడు అయితే ష్వాన్ అనే వ్యక్తి జంతు శాస్త్రవేత్త అనమాట. ఇద్దరు శాస్త్రవేత్తలు. స్లీడెన్ వృక్ష శాస్త్రవేత్త అయితే ష్వాన్ మనకి జంతు శాస్త్రవేత్త. అప్పటి వరకు కొంతమంది శాస్త్రవేత్తలు అన్ని సజీవుల్లో కణాలతో నిర్మింపబడి ఉంటాయనే విషయాన్ని తమదైన శైలిలో వ్యక్తీకరించినప్పటికీ మొట్టమొదటిసారిగా స్లీడెన్ మరియు ష్వాన్ మొత్తం జంతు వృక్ష రాజ్యంలో జీవులన్నింటినీ కణాలతో నిర్మితమై ఉంటాయనే అంశాన్ని నిర్ధారించారు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే
కణ సిద్ధాంతము అని పిలుస్తాం అనమాట. అంటే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడాను ప్రతి జీవి కూడాను కణాల వల్ల ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. దీన్నే మనం కణ సిద్ధాంతం లేదా సెల్ థియరీ అంటాం అనమాట. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్లీడెన్ స్వాన్ అని చెప్పాలి. ఓకేనా. అంతేకాకుండా రాబర్ట్ హుక్ మొట్టమొదటిగా కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల విరామం అనంతరం కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది ఇక్కడ కూడా. సో రాబర్ట్ హుక్ కనుగొన్న తర్వాత సుమారుగా 200 సంవత్సరాల తరువాత మీకు సెల్ థియరీ అనేది మనకి వెలుగులోకి రావడం జరిగింది. సో కణ సిద్ధాంతాన్ని స్లీడెన్ స్వాన్లు ప్రతిపాదించారు, కానీ ఈ సిద్ధాంతం కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో వివరించలేకపోయారనమాట. సో కణాలు ఏర్పడడానికి మనకు ఉండే భాగాన్ని కణ విభజన అని పిలుస్తాము. 1855 సంవత్సరంలో రుడోల్ఫ్ విర్కోవ్ అనే శాస్త్రవేత్త కణాలు ఏ విధంగా విభజన చెందుతాయో అనేదాన్ని కణ విభజన సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కణ విభజనను కనుగొన్నది రుడోల్ఫ్ విర్కోవ్ 1855. కణ సిద్ధాంతాన్ని చెప్పింది స్లీడెన్ స్వాన్లు. ఓకేనా, గుర్తుపెట్టుకుంటే స్లీడెన్ వృక్ష శాస్త్రవేత్త, స్వాన్ జంతు శాస్త్రవేత్త. సో తర్వాత కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించారు ఆయన. అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని స్లీడెన్ స్వాన్ ఆధునీకరించి ప్రస్తుత కణ సిద్ధాంతంను రూపొందించారు. దీని ప్రకారం జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. కణాలన్నీ ముందు తరాల కణాల నుండే ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. సో ఇది కణ సిద్ధాంతానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత. ఇందులో కూడా మనకి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు పాయింట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ఐ అదేవిధంగా ఏపీఎస్సి, కానిస్టేబుల్ అండ్ డిఎస్సి చదివే వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది జనరల్ స్టడీస్లో. ఓకేనండి. ఇక తర్వాత టెక్స్ట్ బుక్లు ఏమైనా ఉన్నాయంటే మనకి లేవు. సో నెక్స్ట్ లైవ్ సెషన్లో మనం వృక్ష కణజాలం గురించి అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.